నమస్తే అండి. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ. నేను పిల్లల డాక్టర్‌ని. సో, కొంతమంది చిన్న పిల్లలకి ఆయాసం ఉంటదనమాట. బ్రాంకియోలైటిస్ అంటారు. సో, బ్రాంకియోలైటిస్ ఉన్న కండిషన్‌లో పిల్లలకి ఈ ఇన్‌హేలర్ థెరపీ అని పెడతామనమాట. కానీ చిన్న పిల్లల్లో ఇన్‌హేలర్ వాడాలంటే దానితో పాటు ఈ స్పేసర్ అనే డివైస్ ఉండాలి. స్పేసర్‌తో పాటు ఈ మాస్క్ గూడా ఉండాలనమాట. సో, దీంతో చిన్న పిల్లలకి ఈ ఇన్‌హలేషన్ అనేది ఇస్తామనమాట. ఇన్‌హేలర్ థెరపీ. సో, ఫస్ట్ ఎట్లా వాడాలో చూద్దాము. సో, ఫస్ట్ ఈ స్పేసర్‌ని ఇది జీరో స్టాటివిటీ స్పేసర్ అంటారు. దీన్ని ఇట్లా అటాచ్ చేసుకోవాలనమాట. సో, ఇట్లా అటాచ్ చేసుకున్నాక మాస్క్ అటాచ్ చేసుకోవాలి. దీన్ని మౌత్ పీస్ అంటారు. మౌత్ పీస్ సైడ్ మాస్క్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇన్‌హేలర్ ఓపెన్ చేసి విగరస్‌గా 10 టైమ్స్ షేక్ చేయాలన్నమాట. 10 టైమ్స్ షేక్ చేశాక ఇలా అటాచ్ చేసుకోవాలి. నోస్ సైడ్ ఇది ఉండాలన్నమాట. దెన్ ఈ సీల్ మౌత్ నోస్ రెండు కవర్ అయ్యేలాగా పెట్టాలన్నమాట. సో బేబీ మౌత్ బేబీ నోస్ రెండు కవర్ అయ్యేలాగా పెట్టి ఒక పఫ్ ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. సో 30 వరకు కౌంట్ చేయాలన్నమాట. 30 కౌంట్ అయిపోయాక యాక్చువల్లీ రెండో స్ప్రే కొట్టాలి అంటే 1 minute గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో 1 minute గ్యాప్ తర్వాత మళ్ళీ సేమ్ షేక్ చేసి స్ప్రే చేసి 30 కౌంట్ చేసేదాకా ఉండాలి. ఇది అనమాట టెక్నిక్. సో ఎవరన్నా వాడుతుంటే ఈ టెక్నిక్ కరెక్ట్గా వాడండి. చాలా మంది టెక్నిక్ తప్పు వాడుతుంటారు, మందు పనిచేయదు. థ్యాంక్ యూ సో మచ్.